ప్రాంతం పేరు లేకుంటే అది ఏ ప్రాంతంలో కట్టబడ్డది? చేయలేబట్టమన్నా. ఓకే, ఎంతమంది చేయలేబడతారో చూద్దామా. ఓకే, అయ్యగారు అయితే ఉన్నారు. డిఫాల్ట్ అయ్యగారు తప్ప. ఓకే, హరీష్. ఓకే, హరీష్ తమ్ముడు అయితే ఒక పేరు చెప్పిండు, యెరూషలేం అని. ఓకే, యెరూషలేం అనేది ఓకే బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పినట్టున్నది. హైదరాబాద్లో ఎక్కడా అని. ఎవరికైనా తెలుసా? ఎక్కడ? అయ్యగారికి తెలుసు. ఓకేనా? ఓకే, ఎందుకంటే నేను ఆ ప్రాంతం ఒక ప్రాముఖ్యత ఏంది, ఇంపార్టెన్స్ ఉన్నది. ఎక్కడనైతే పాత నిబంధన గ్రంథంలో మందిరం కట్టబడున్నదో పర్టికులర్ ప్లేస్, ఆ స్థలం ఏదైతుందో దానికి ఒక చరిత్ర ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. ఆ ప్రాముఖ్యతల నుండి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. ఎలాగనైతే సంఘం కట్టబడ్డదో, ఎలాగనైతే సంఘం కట్టబడుతుందో అన్న ఒక పాఠంని మనము నేర్చుకోవాలి. కాబట్టి ఏ ప్లేస్లో కట్టబడినదా పర్టికులర్ ప్లేస్ మెన్షన్ చేయబడినది. అది 2వ దినవృత్తాంతములు మరి 3వ అధ్యాయం అనుకుంటా. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమున్నదంటే, తరువాత సొలొమోను, అందరం తీద్దామా దయచేసి. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ పేరు మెన్షన్ చేయబడి ఉన్నది. ఓకే, చదవండి. తర్వాత సొలొమోను యెరూషలేములో యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, ఎవరికి? తన తండ్రి అయిన దావీదుకి యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నా కళ్ళమందు, దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించారు. మీరు కూడా మందిరం కట్టాలనుకుంటున్నారు ఒకటి. సో మందిరం కట్టాలంటే అవసరమైంది ఏంది అన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతాను. ఈ ప్లేస్కి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఎక్కడ ఆ ప్లేస్? మోరియా పర్వతం మీద మరి యెబూసీయుడైన మరి ఒర్నా కళ్ళం అందు ఈ పర్టికులర్ ప్లేస్ అందు కట్టబడ్డది. ఈ పర్టికులర్ ప్లేస్కి ఏదైతే కట్టబడ్డదో దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మనకి మరి ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మరి అబ్రహాంకి దేవుడు మరి సంతానాన్ని ఇచ్చినప్పుడు, అంటే 25 సంవత్సరాలకి ముందు, అంటే 75వ ఏటన అబ్రహాంకి సంతానం ఇస్తా అంటాడు. 100వ ఏటన ఇస్తాడు. 25 సంవత్సరాలు అబ్రహాంకి కావలసినవి అన్నీ కూడా ఉన్నాయి. విస్తారమైన ధనం ఉన్నది, అన్నీ. కానీ సంతానం లేకుండే. సంతానం ఇచ్చిన తర్వాత మరి ఆ బాలుడు పెరిగి పెద్దగా అయిన తర్వాత అబ్రహాంని దేవుడు ఒక పని చేయమంటాడు. ఏం పని చేయమంటాడంటే, నువ్వు ప్రేమిస్తున్న నీ ఏకైక కుమారుడైన ఇస్సాకుని నేను చూపెట్టే స్థలమందు అని ఉన్నది. నేను ఆ పర్టికులర్ ప్లేస్ అని చెప్పాడు. మనం ఆ మాటను చేద్దాం. ఇది కూడా ఆదికాండం అందరం చూద్దాం, ఎందుకంటే దీని చరిత్ర తెలుసుకోవడం మంచిదిగా. అట్లా మీరు అందరు కూడా ఈ చరిత్ర తెలియకున్నారు కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుండి మనం చేద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత
అబ్రహాంని పరిశోధించను అంటే ఇక్కడ టెస్ట్ చేశాడు అని అన్నమాట, పరీక్షించాడు. ఎట్లనగా అనెను, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక్కదాని మీద దహన బలిగా ఎక్కడ అర్పించమన్నాడండి? మోరియా ప్రదేశంలో నేను చూపించబోయే లేదా చెప్పబోయే ఒక పర్వతం పైన నువ్వు ఇసాకును అర్పించాలి. ఎక్కడనంటే అక్కడ అర్పించవద్దు, పర్టికులర్ ప్లేస్ చెప్పాడు. ఈ ప్లేస్ పేరు ఏంది? మోరియా పర్వతం. ఎక్కడ సొలొమోన్ కట్టాడు? మోరియా పర్వతం మీదనే. ఎక్కడ అర్పించమన్నాడు అబ్రహాం ఇసాకుని? మోరియా పర్వతం. సో ఈ పర్వతంకి అబ్రహాం ఉన్న చోట్లో నుండి ఆ మోరియా పర్వతంకి పోవడానికి 3 దినాలు పట్టింది. ఎన్ని దినాలు? 3వ దినంన మరి ఆ ప్రాంతానికి పోయాడు. సో ఇది ఎందుకు పోయాడు? దేవుడు మరి వెంటనే పక్కకో ఎక్కడికో అంటే పక్కకే ఇవ్వచ్చు అని చెప్పొచ్చు, లేదా కొద్ది దినం దూరంలో ఉండే అని చెప్పొచ్చు. కానీ 3వ దినంన అక్కడ చేరాడు. అంటే ఆల్మోస్ట్ 3 దినాల ప్రయాణం. 3 దినాల ప్రయాణంలో ఒక్కసారి ఆలోచిద్దాం. మీ కుమారుణ్ణి బలి ఇవ్వాలని అనుకోండి. 3 దినాలు టైం ఉంటే మీకు ఎన్ని ఆలోచనలు వస్తాయో తెలుసా? ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. దేవుడే మాట్లాడిండా, అదేమన్నా కళ చూసినా, దర్శనం చూసినా, చూసింది కరెక్టా, దయ్యం మాట్లాడిందా, ఎందుకు దేవుడు అడుగుతాడు? కానీ ఎంత మళ్ళీ భారము బాధ కూడా కలిగి ఉండొచ్చు. కానీ దేవుడు అబ్రహాంకి 3 days టైం ఇచ్చాడు. ఏం చేయడానికి? థింక్ చేయడానికి. ఇస్తావా ఇయ్యవా, ఇస్తావా ఇయ్యవా అని కదా. ప్రభా ఎన్ని ఆలోచనలు వచ్చింది. ప్రభా ఇసాక్ని ఎందుకు అడుగుతావు? 1000 గొర్రెలను అడుగు, లేకుంటే 1 కిలో బంగారం అడుగు, ఇసాక్ని ఎందుకు అడుగుతావు అని అలాంటి తలంపులు ఎన్నో వచ్చి ఉండొచ్చు కదా. కానీ 3 దినాలు సతమతమైన తర్వాత మరి సేరాకు కూడా చెప్పలే, ఎవరికి కూడా చెప్పలే. ఎందుకంటే ఆ బాధ అలాంటిది. దేవుడు ఏమన్నాడు? అది నువ్వు ప్రేమించే ఇసాకుని ఏమన్నాడు? 3 days ఆలోచించిన తర్వాత డిసిషన్ ఈయనది మారలే. ఈయన తీసుకున్న నిర్ణయం మారలే. అర్పిస్తా అనుకున్నాడు, అర్పించాడు. సో ఈయన మళ్ళీ తీసుకున్న డిసిషన్కి ఎవరికి చెప్పలే. మరి పనివారిని కూడా ఏం చేశాడు? పర్వతం కింద అక్కడనే ఉంచేసి మేము వెళ్ళి యెహోవాని ఆరాధించి వస్తాము అని చెప్పాడు. వర్షిప్ అన్న పదం ఉన్న తెలుగులో ఏముందో తెలియదు. మేము మొక్కి వస్తాము అని మరి ఇసాక్ని తీసుకుపోయి బలిగా అర్పించడానికి అంత రెడీ అయిపోతాడు. తన కత్తి కూడా తీసేస్తాడు, మళ్ళీ చంపేద్దాం అనుకుంటాడు. అప్పుడు దూత అబ్రహాంతో అంటది, అబ్రహామా అని పిలిచి, నువ్వు నాకు భయపడుతున్నావు అని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్న ఏకైక కుమారుడైన ఇసాకుని నువ్వు బలివ్వడానికి వెనకాడలేదు అని అంటాడు. ఓకే, ఇది ఫస్ట్ స్టోరీ. ఓకేనా. సెకండ్ దీనికి ప్రాముఖ్యమైనది ఏదైతున్నదో మరి నేను అనుకుంటున్నా, మొదటి దిన వృత్తాంతములు 22వ అధ్యాయం అట్లుంటుంది. సో ఇక్కడ దావీదు స్థిరపడ్డ తర్వాత మరి సైన్యాన్ని లెక్కించాలని అనుకుంటాడు. సైన్యాన్ని లెక్కించాలనుకున్నప్పుడు మరి అడ్వైజ్ ఇస్తాడు తన యోవాబు, సేనాధిపతి అయిన యోవాబు, వద్దయ్య లెక్కించొద్దు అంటే
నాకు ఎంత బలం ఉంది, నేను ఎంత వాడను, నాకు సైన్యం ఎంత ఉంది అన్న ఆలోచనతో ఈ సైన్యంని లెక్కించాలని అనుకుంటాడు. మరి లెక్కించాలనుకొని లెక్కిస్తాడు. లెక్కించగానే మనసున నొచ్చుకుంటాడు. నొచ్చుకోగానే మరి దేవుడు దావీదు దగ్గరికి గాద్ అనే ప్రవక్తని పంపిస్తాడు. నేను ఇది మీతో ఒక సండే పంచుకున్నా. గాద్ ప్రవక్తని పంపించి ఏం చేస్తాడంటే, నీ ముందు 3 ఆప్షన్స్ ఉంచుతా. ఏమేమి ఆప్షన్స్ అంటే 3 నెలల మరి కరువు, 3 సంవత్సరాల కరువు, 3 సంవత్సరాల కరువు, 3 నెలల పాటు మరి నీ శత్రువుల నుండి నువ్వు తరమబడతావు, మరి లేదా తెగులు. ఈ 3 చాయిస్ల నుండి నువ్వు ఏ చాయిస్ కోరుకుంటావో కోరుకోమన్నప్పుడు దావీదు మరి దేవుని చేతిలో పడుట నాకు మంచిది. అప్పుడు దావీదు ఒకటి అనుకుంటాడు, నేను చాలా వెర్రిగా నేను ఈ డిసిషన్ తీసుకున్నా అని అంటాడు. సో ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత జరిగిన సంఘటనలో మరి దేవుడు ఒక తెగులు వస్తుంది. 1000 మంది మరి ఇశ్రాయేలీలు చనిపోతారు. చనిపోయిన తర్వాత దావీదు అంటాడు, ఎందుకు ప్రభువా మరి ఇశ్రాయేలీలని ఇలా హతమారుస్తా ఉన్నావు? నేను తప్పు చేసిన కదా, నా మీదకి నా కుటుంబం మీదకి ఈ శాపం రాని అని ప్రార్థన చేసుకుంటాడు. అంటే అడుక్కుంటాడు. అడుక్కున్నప్పుడు వెంటనే ఆ సంహార దూతకి దేవుడు ఆజ్ఞయిస్తాడు, అక్కడ ఆగిపోను, స్టాప్ చేయి అంటే అది ఎగ్జాక్ట్ ప్లేస్ ఏడనైతే ఆ సంహార దూత స్టాప్ అవుతుందో చూడండి, అది మోరియా పర్వతం. అదేది మోరియా. పాప తీసినవాను ఆ రెఫరెన్స్ 2 సమయాలు 2 దినవృత్తాంతములు కదా. చదువుదాం. ఓకే చదువుదాం. 21 మొదటి దినవృత్తాంతములు 21 చదవండి. ఆ 21:15 చదవండి. ఎక్కడ నిలిచిందండి ఆ దూత? ఎగ్జాక్ట్లీ ఒర్నాన్ కల, ఎగ్జాక్ట్ అదే స్పాట్లా, ఎగ్జాక్ట్ ఆ స్పాట్. సో అక్కడ దేవుడు ఏం చేయమంటాడంటే, ఓకే నువ్వు పశ్చాత్తాపపడతా ఉన్నావు కదా, నేను చేసింది తప్పు అని అనుకుంటున్నావు కదా, కాబట్టి ఆ ప్లేస్లో నువ్వు ఒక అర్పణ అర్పించు, బలిపీఠం కట్టి అర్పణ అర్పించమంటాడు. అప్పుడు మరి దావీదు ఆ యెబూసీయుడైన ఒర్నా దగ్గరికి పోతాడు. ఒర్నా దగ్గరికి పోగానే రాజును చూడంగానే మరి ప్రేమతో ఆహ్వానించి భయపడుకుంటూ ఏం చేస్తాడంటే, నీకు ఎందుకు వచ్చి నువ్వు అంటే ఇట్లా నేను బలిపీఠం కట్టి యెహోవాకి అర్పణ అర్పించాలి మళ్ళీ అని చెప్తాడు. అయితే ఒర్నా ఏమంటాడంటే, అన్నీ తీసేసుకో, ఏవి ఎద్దును కూడా తీసేసుకో, స్థలం కూడా తీసేసుకో, అలాగనే మరి కట్టెలు కూడా తీసేసుకో అంటాడు. అప్పుడు దావీదు ఒక చక్కటి మాట చెప్తాడు. రాజైన దావీదు అట్లు కాదు. ఎన్నో వచనం? 24వ వచనం. అందరం చూద్దాం. ఇది 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 24వ వచనం. ఓకే. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకి దహన బలులు అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దానిని తీసుకొందునని
ఎవరినానుతో చెప్పి 600 తులముల బంగారం, అప్పుడు 600 తులముల బంగారం అప్పుడు అంటే ఒకసారి అతనికి ఇచ్చాను. కట్టించి దహన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా అగ్ని వలన అతనికి ఏం చేశాడు? ప్రత్యుత్తరం. చాలా అండి. మనం ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? దావీదు చేసిన ఆ తప్పు పనికి తెగులు వచ్చినప్పుడు మరి అతను ప్రార్థించుకున్నప్పుడు దూత స్టాప్ అయిన ప్లేస్ ఏది? మోరియా కొండ. ఎగ్జాక్ట్ అదే ప్లేస్ అన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, ఇక్కడ ఒక బలిపీఠం కట్టించి నువ్వు మరి బలి అర్పించమన్నప్పుడు, బలి అర్పించినప్పుడు దేవుడు అగ్ని ద్వారా ఏం చేస్తాడు? ఈయనకి ప్రత్యక్ష. అదే సొలొమోను చెప్తా ఉన్నాడు అన్నమాట. దావీదుకి ఎక్కడనైతే ప్రత్యక్షమయ్యి మరి మాట్లాడిండో, ఉత్తరం ఇచ్చిండో, ఆ ప్లేస్లో మరి సొలొమోను ఆ మోరియా పర్వతం మీద యెబూసీయుడైన ఓర్న కళ్ళెం వద్ద ఆ కళ్ళం ఉన్న ప్లేస్, థ్రెషింగ్ ఫ్లోర్, ఆ ప్లేస్లో మందిరం కట్టబడ్డది. ఇక్కడ సో మందిరం ఎక్కడనైతే కట్టబడ్డదో దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. ఎలా కట్టబడింది అని అంటే మరి అబ్రహాంకేమో ఏం చేయమన్నాడు? నీ ప్రియకుమారుడైన ఇస్సాకును బలి అర్పించుకున్నాడు. ఏ ప్లేస్లో? మోరియా కొండ. నేను చూపెట్టు ఆ పర్టికులర్ పర్వతం మీదకే పోయి నువ్వు బలి అర్పించాలి అన్నాడు. సో మనం ఏం నేర్చుకోవాలి? దేవుని మందిరం కట్టబడ్డ ప్లేస్కి త్యాగం లేకుండా కట్టబడ్డదా? లేలే. దేవుని మందిరం కట్టాలంటే దానికి పునాది ఏంటంటే నీకు నువ్వు అధికంగా ప్రేమించేది అక్కడ ఏం చేయాలి? ముందుగాల బలి ఇయ్యాలి. అది కదా నేర్చుకోవాల్సిన పాఠం. మనం నువ్వు ఏదైతే ప్రేమిస్తా ఉన్నావో, దేవుని మందిరం ఎక్కడనైతే కట్టబడాలనో, ఎక్కడనైతే పునాది వేయబడాలనో, ఆ మందిరం కట్టబడాలంటే దేవుడు నిన్ను నన్ను అందరిని అడిగేది ఏంటంటే నీకు ఏది ప్రియంగా ఎంచుతా ఉన్నావో. ఇక్కడ అబ్రహాంకి ఏది? తన ప్రియ కుమారుడైన ఇస్సాకు. అబ్రహాం అన్నాడు అనుకో, 1000 మేకలు ఇచ్చేసి 1 కిలో బంగారం, 200 కిలోల బంగారం ఇచ్చేస్తుండేనేమో. కానీ దానికంటే ఎక్కువ అబ్రహాంకి ఎవరు? ఇస్సాకు. అది దేవుడు కోరుతా ఉన్నాడు. సో మీకు కూడా ఏది ప్రియంగా ఉన్నదో దానిని త్యాగం చేయాలి. మందిరం కట్టాలంటే ఏం చేయాలి? త్యాగం చేయాలి. దాన్ని విడిచిపెట్టాలను, దాన్ని ప్రేమించకూడదు. దాన్ని తీసుకొచ్చి ఆ పర్వతం మీద బలిగా అర్పించాలి. ఇది ఆలా మందిరం కట్టబడ్డది, ఆ ప్లేస్. సో మీరు కూడా మందిరం కట్టాలంటే ఏదో కట్టేస్తాంలే, మాకున్నది కొంచెం పాకెట్ మనీ తీసి, నో, అట్లా కట్టబడ్డది. అట్లా ఉంటాయి, ఇటుకలు ఉంటాయి. నో, అట్లా త్యాగం ఉండాలి. బోట్ ఉన్నది కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది కదా, అన్ని విడిచిపెట్టుకొని వచ్చిండ్రా లేదా చెప్పండి నాకు. అలానే మందిరం కట్టబడ్డదా లేదా? ఇక్కడ సుఖభోగాలతో కట్టబడ్డదా? వాళ్ళు అక్కడ ఉంటే ఎక్కువ సంపాదించుకుంటుండే. కానీ వారు అన్ని త్యాగం చేసుకొని, అబ్రహాం ఎలాగనైతే తన దేశంని అంతా విడిచిపెట్టుకొని వచ్చాడో, తన ప్రజల్ని, బంధువుల్ని, అలాగనే వీరు కూడా కట్టిన వారు, నాకు పేరు తెలియదు కానీ, వారి యొక్క సొంత దేశంని, ప్రజల్ని, వారికి ఉన్న రాబడిని విడిచిపెట్టుకొని త్యాగం చేసుకొని ఇక్కడ ఏం చేయబడ్డది? లేకపోతే మందిరం కట్టబడదు. వారికి ఉన్న ధనం సమస్తం ఏం చేశారు? త్యాగం చేశారు. దేని కొరకు? దేవుని యొక్క మందిరము కట్టబడడానికి. సో దేవుని యొక్క మందిరం కట్టబడాలంటే త్యాగం కావాలి. త్యాగం లేకుండా కాదు.
అలాగనే మనం ఏవైనా మన ఒక పిచ్చితనంతో తప్పిదములు చేస్తే ఏం చేయాలి? దేవునికి ముర్ర పెట్టాలి. ముర్ర పెట్టినప్పుడు మరి దేవుడు అంటాడు, నువ్వు ఒక బలి అర్పిస్తే ఈయనకేమైంది? రాజు కదా, ఫ్రీ వస్తుందని. కానీ దావీదేమన్నాడు? లే దేవుని బలిపీఠం కట్టేటప్పుడు నేను ఫ్రీగా వచ్చేది ఏది కూడా తీసుకోను. ఏమన్నాడు? ఫ్రీగా వచ్చేది నేను తీసుకోను. దానికి ఏం చెల్లిస్తా? వెళ్ళ చెల్లిస్తా, నేను క్రయధనం చెల్లిస్తా, నేను వెళ్ళ చెల్లించండి. నేనేం నేను బలిపీఠము కట్టను. సో ఒక వెళ్ళ చెల్లించాలి. మనం మందిరం కట్టబడాలంటే త్యాగం చెయ్యాలి ఒక్కటి. రెండోది ఏం చేయాలి? వెళ్ళ చెల్లించాలి. మనం వెళ్ళ చెల్లించండి. మనం ఏం చేయలేము? మందిరంని కట్టలేం, బలిపీఠంని కట్టలేం. బలిపీఠంకే పేరేంటి? నువ్వు వెళ్ళ చెల్లించటం. ఏది వెళ్ళ చెల్లించాలి? నీకు ఇష్టమైంది నువ్వేం చేయాలి? వెళ్ళ చెల్లించాలి. ఇది దీనికి ఉన్న స్టోరీ. ఎక్కడనైతే పాత నిబంధన గ్రంథంలో మందిరం కట్టబడ్డదో ఆ ప్లేస్కున్న స్టోరీ ఏంటంటే వెళ్ళ చెల్లించాడు. 600 తులాల బంగారం ఇచ్చాడు ఆ ప్లేస్ కొనడానికి. నేను ఫ్రీగా చెయ్యను, నేను అది ఫ్రీగా వచ్చేది. కానీ దావీదు అన్నాడు, నేను ఫ్రీగా చేసే పని వెళ్ళ చెల్లిస్తా. నేను ఏదైతే తప్పు చేశాను వెళ్ళ చెల్లిస్తా. దానికి దేవుడు చెప్పాడు ఇక్కడ కట్టమని. సో నేను దాన్ని కట్టడానికి ఏం చేస్తా అన్నాడు? వెళ్ళ చెల్లించాలి. ఇప్పుడు మనం కొత్త నిబంధన సంఘానికి వస్తాం. సో కొత్త నిబంధన సంఘం ఇలా కట్టబడ్డదో తెలుసా? ఎవరు త్యాగం చేస్తే కట్టబడ్డదో తెలుసా? సేమ్ అంటే అబ్రహాం తన కుమారుణ్ణి అర్పించాడు. సో దేవుడు లోకంని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఏం చేశాడు? మన కొరకు బలి అర్పించాడు. అబ్రహాం కుమారుణ్ణి తీసుకోలే, కానీ దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని అర్పించుట వలన సంఘం అన్నది ఏం చేయండి? కట్టబడేది. ఎంత గొప్ప త్యాగం కదా! మహాప్రేమతో ప్రేమించాడని ఉన్నాడు. ఎంతో ప్రేమించాడు. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనమా, దేవుడు మనల్ని మహాప్రేమతో ప్రేమించాడన్న మాట ఉందా? అక్కడ చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉందా? 1525 ఉంటుందా? కింద పైన ఏమన్నా ఉందా? 2:5. ఓకే, చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. సంఘం ఎలా కట్టబడ్డదంటే ఒక గొప్ప త్యాగంతో కట్టబడ్డది. అది ఎంత పెయిన్ఫుల్! ఒక తమ కుమారుణ్ణి బలిగా అర్పించడం అనేది ఎంత మరి వేదనకరమైందో, బాధకరమైందో. ఎలాగనైతే మరి బలి పశువుని వధించేటప్పుడు దానికి బాధ కలుగుతుందో అంత బాధ మరి యేసుక్రీస్తు ప్రభువుని మీకు అందరికీ తెలుసు. మరి సిల్వ వేస్తూ ఉంటే ఎంత హింసించాడు. కానీ దేవుడు దాన్నంతా సహించాడు కాబట్టే ఈ దినం మనం ఇక్కడ కూర్చున్నాం కదా. ఒకవేళ దేవుడు మరి అలా మనల్ని ప్రేమించి
తన ప్రియ కుమారుని బలిగా అర్పించకపోతే ఈరోజు ఏం కట్టబడేది కాదు, సంఘం అనేది కట్టబడేది కాదు. ఆ పెయిన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ సంఘం కట్టాలంటే దేవుడు ఎంత త్యాగం చేశాడు, దానికి మనం బదులుగా ఎలా జీవిస్తూ ఉన్నాము. ఆ సంఘం కట్టబడాలంటే ఎలాంటి ఒక త్యాగం మనకు కావాలి. ఏదో నేను వచ్చేస్తా, చేసేస్తా, ఇచ్చేస్తా. సంఘం కట్టబడాలా? సంఘం కట్టబడాలంటే మన త్యాగం అక్కడ అవసరం. ఆ వేదన, ఆ బాధ మనం అర్థం చేసుకోవాలి. అలాగనే సంఘం కట్టబడాలంటే కుమారుడు కూడా ఏం చేశాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకుని. మనం చూస్తామండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందరికీ తెలుసు మనకి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ త్యాగం ఉన్నది. ఆ త్యాగం వలన సంఘం కట్టబడ్డది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఓకే, చద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపంగా కలిగిన వాడే ఉండి ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, శిల్వ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడండి. చూడండి ఎలా కట్టబడ్డ సంఘం. యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ఏం చేశాడండి, తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు? శిల్వ మరణము నొందునంతగా తగ్గించుకున్నాడు. ఏం వదిలిపెట్టేసి వచ్చాడు? దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. సో మనం కూడా సంఘం యేసుక్రీస్తుతో పాటు కట్టాలంటే స్టైల్గా ఏమైనా కట్టేయచ్చా? ఏం చేయాలి? ఆ పదవులన్నిటిని విడిచిపెట్టుకొని, ఆ సుఖభోగాలను అన్నిటిని విడిచిపెట్టుకొని ఏం చేయాలి? మానవ రూపు దాల్చాడంట. మానవ రూపులో కూడా ఏంటి? దాసుని రూపు దాల్చాడు. ఏమైనా దాసుని రూపు దాల్చాడు. దాసుని రూపు దాల్చి అక్కడ కాకపోయిందా, రిక్తునిగా చేసుకున్నాడు. చేసుకొని మరి శిల్వ మరణం నందుగంతగా తన్ను తాను ఏం చేశాడండి, తగ్గి. ప్రభు నన్ను తిడితే, కొడితే, ఉమ్మి వేస్తే నేను అన్నీ తట్టుకోలేను, వేరే ఏదైనా పని అన్నాడా? తిట్టినా, కొట్టినా, అన్యాయం ఏది ఇంత త్యాగం చేసిన తర్వాత ఆయన మీద ఉమ్మి వేసిన, అవమానించిన, నిందించిన, బాధ పెట్టిన, కోటాలతో కొట్టిన, సిల్వ మేకులతో కొట్టిన, బాధ పెడతా ఉన్నా, ఆయనను అవమానపరుస్తా ఉన్నా, దాన్ని అంతటిని తట్టుకొని తన ప్రాణం పెట్టాడు. ఆమేన్. సో సంఘం కట్టబడాలంటే ఏం చేయాలి మనం? ఎవరైనా తిట్టంగానే కొట్టంగానే నేను చర్చికి రాను, వాళ్ళు మాట్లాడతలేరు, అయ్యో అంతని అర్థం చేసుకున్నావా చర్చ్ అంటే? చెప్పండి రా, అంతనేనా? చర్చి కట్టవచ్చా అట్లా? సంఘం కట్టబడుతుందా చెప్పండి? అందుకని నేను చాలా ఊర్లు పోతా ఉంటే చూస్తున్న, గోడలు ఉన్నాయి కానీ గొర్రెలు లేవు. గొర్రెలు ఉంటే కాపర్లు లేవు. ఎందుకు? త్యాగం లేదు, అందులో సాక్రిఫైస్ లేదు. చేసింది ఎలా సంఘం కట్టబడ్డదో, దాని పునాది ఎట్లా వేయబడుతుందో దాని యొక్క విలువ లేదు. నాకు ఈ డబ్బుని గురించి విలువ చెప్పేటప్పుడు ఒక స్టోరీ చెప్పిండ్రు ఒకరు. నేను ఇంతవరకు మర్చిపోలేదు, చెప్పిన దినం నుంచి ఇప్పటి వరకు నేను ఆ స్టోరీ చెప్తా. అంటే దాన్ని ఒక విలువ తెలవాలి. ఇలా సంఘం కట్టబడ్డది, దాని విలువ ఎంత, దాని చరిత్ర ఏంది,
దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు మనకి, దాని విలువ తెలవాలి మనకి. అట్లా ఒక ధనవంతుని కుమారుడు తినుకుంటా దాక్కుంటా అలా తిరుగుతూ ఉన్నాడు, పని చేస్తలేడు, ఏం చేస్తలేడు. ఇక చూసిండు. ఇక తండ్రి అన్నాడు, వీరికి పాఠం నేర్పియనేవాల్సి వస్తుంది. అరే బాబు, నీకు ఇక ఈ రోజు నుంచి అన్నం పెట్టేది లేదు, భోజనం లేదు, కష్టపడి పని చేసుకొని తెచ్చిస్తేనే నీకేంది భోజనం అన్నాడు. సో వీడు మనోడు పోయిండు, మంచి సుఖభోగాలకు అలవాటు పడ్డాడు కదా. పోయి 10 మంది తిరిగిండ్రు, కానీ నడమొంగదు కదా, పని ఇచ్చినా కానీ తీసిపడేస్తున్నారు. సో వీడు మరి అలా పోయేసి రిటర్న్ రాగానే ఏమరా మరి మమ్మీ అడిగింది, ఏమరా పని దొరికిందా డాడీ, భోజనం పెట్టాను అన్నాడు. ఏం దొరకలే, ఎవరు ఇస్తలేరు, నడమొంగుతలేదు అన్నాడు. సరే ఈ డబ్బులు తీసుకో, ఈ 10 రూపాయలు తీసుకో, మీ డాడీకి చెప్పు 10 రూపాయల పని దొరికింది అని ఆ 10 రూపాయలు ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పకని, తల్లి ప్రేమ ఎక్కువ కదా, పాడు చేసే ప్రేమ ఉంటుంది కదా. సో ఆ ప్రేమతో ఏం చేసిండు, తీసుకుపోయి డాడీ దగ్గరకు వచ్చిండంట. ఏమరా పని చేసినావా నువ్వు? పని చేసిన, ఇగో 10 రూపీస్ తీసుకో. అయితే ఒక పని చేయరా, ఈ 10 తీసుకొని పోయి మన ఇంట్లో బాయ్ ఉన్నది కదా అని లేచేయి అన్నాడంట. ఈడు స్టైల్గా పోయి అని లేచేసిండు. అట్లనే నెక్స్ట్ డే అయితే భోజనం తిన్నాడంట. భోజనం తిన్నాడు, మళ్ళీ పోయింది నెక్స్ట్ డే. ఇట్లా పోతున్నాడు, తండ్రి చెప్తున్నాడు రోజు ఏమని, అరే తీసుకుపోయి ఆ 10 రూపాయలు బాయిలు వేసేయరా అని. బాయిలు వేసేస్తున్నాడు ఈడు పోయి. ఈడు నేర్చుకునేటట్టు లేడని తల్లి కూడా బంద్ చేసింది. బంద్ చేయగానే కష్టపడి, ఆయనకి ఇన్ని దినాలు తల్లి ఇస్తున్నారు కదా పైసలు, దాని విలువ తెలియదు. కష్టపడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 రూపాయలు ఇచ్చిండ్రు. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడంట, తీసుకుపోయి బాయిల్ వేయరా అన్నాడంట. అమ్మ దీన్ని బాయిల్ వేయ, కష్టపడ్డ పైసలు ఇవ్వన్నాడంట. ఇన్ని రోజులు పుక్కట్లు వచ్చినాయి కదా, వేస్తాడు, ఫ్రీగా వస్తున్నాయి కదా. అంటే కష్టపడితే ఏం చేయబుద్ది కాదు. అది స్టోరీలో ఏం నేర్చుకోవాలి అంటే, మనకు రక్షణ ఎలా వచ్చిందో నిజంగా దాని వాల్యూ తెలియట్లేదు. దాని వాల్యూ ఎంత, ఏ త్యాగం చేస్తే, ఎంత త్యాగం చేస్తే సంఘం కట్టబడ్డది. దేవుడు ఎలా తన గుండెని కోసుకున్నాడు, ఆ రోతలైపోయింది. తన కుమారుణ్ణి చూస్తూ ఉంటే, మీ పిల్లల్ని చూడండి, ఎవరైనా ఒక్క దెబ్బ కొట్టనియండి, ఒక్క మాట అననియండి, అన్నీ తీసుకొని వస్తారు. వాళ్ళని వదులుతారా చెప్పండి? మీ ఊర్లో మీ పిల్లల్ని ఏమన్నా అంటే వదులుతారా? అమ్మ ఊరు కొట్టి ఊరు లేపాలే, లేపరా? అబద్ధం ఆడుతున్నా కదా. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి అంత హింసిస్తూ ఉంటే ఎలా సహించాడు ఒకసారి ఆలోచించండి. దేవునికి ఒక పని కాదు అందరు అలా భస్మైపోవడానికి, కానీ ఆ రక్తం చిందించాలి, ఆ త్యాగం ఇవ్వాలి, ఆ బలి ఇవ్వాలి. అలా సంఘం కట్టబడ్డది, సుఖభోగాలతో కట్టబడలేదు. దేవుని యొక్క త్యాగంతో, ప్రేమతోటి, క్రీస్తు యొక్క త్యాగంతో, ప్రేమతోటి, బలితోటి. దాని విలువ ఎంత? అందుకని చాలామందికి ఆ క్యాజువల్గా ఉన్నారు, వాల్యూ తెలియదు. ఆ రక్షణ తీసుకుపోయి బాయిల్ వేసేసి మళ్ళీ తినుకుంటా యథాప్రకారం బాప్తిజం తీసుకున్న మొదటి దినంనేమో బాగానే ఉంటాడు, తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత ముందుగా 5 తిడితే ఇప్పుడు 10 తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు? కారణం ఏంది? వాల్యూ తెలియదు. సంఘం ఎలా కట్టబడ్డది, ఎలా రక్షణ వచ్చింది, దాని విలువ ఎంత, దాని వాల్యూ తెలియట్లేదు. సో సంఘం ఎలా కడతాం? ఇది చరిత్ర, సంఘం ఒక చరిత్ర, మనం నేర్చుకోవాలి. అలాగనే దాని తర్వాత సంఘం ఏదైతే యేసుక్రీస్తు ప్రభు స్టార్ట్ చేశాడో, సహాయం చేసుకొని ఇంకా చేస్తూ ఉన్నాడో, దాని తర్వాత శిష్యుల యొక్క త్యాగం మీద కట్టబడ్డది. శిష్యులు ఏం చేశారు?
ఉత్తగానే వచ్చేసారా? స్టైల్గా మనలాగా చర్చికి వచ్చిపోయారా? వారేం చేశారు? వారికి ఉన్నాయి అన్నీ ఏవేవి ఉన్నాయో వాటినన్నిటిని ఏం చేశారు? విడిచిపెట్టుకున్నారు. ఇలాగనైతే ప్రభు తన ఒక సుఖభోగాన్ని విడిచిపెట్టుకున్నాడు, అలాగనే శిష్యులు కూడా వారి యొక్క ఊరిని సుఖభోగాలను విడిచిపెట్టుకొని మరి ప్రభు కొరకు జీవించి హతసాక్షులుగా మరి ప్రభుని ఎలాగనైతే మరి అన్యాయంగా వేధించి హింసించారు, ప్రతి ఒక్క శిష్యుని కూడా ఏం చేశారు? అలాగనే చంపారు. వారు మరణం అంత వరకు నమ్మకంగా ఉండే. ఇలా కట్టబడ్డది సంఘం అంటే అలా కట్టబడ్డది శిష్యులతో. సో నేను సాయంత్రం దీన్ని నెక్స్ట్ పార్ట్ చెప్తా, ఓకేనా? ఇప్పుడు మనకి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఇది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే శిష్యులు ఎలాగనైతే మరి త్యాగం చేసి విడిచిపెట్టుకొని మరి సంఘంని కట్టడము స్టార్ట్ చేశారు, మనం కూడా ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులం కావాలి. ఏం కావాలి? శిష్యులం కావాలి. శిష్యులమై మరి ఆయనతో పాటు కలిసి మనం కూడా ఏం చేయాలి? కట్టాలి. మళ్ళీ శిష్యులం కావాలంటే ఏం చేయాలి? శిష్యులం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడన్న, ఓకే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, నా దగ్గర వచ్చి శిష్యులు అయిపోతారు అన్నాడా? ఏమన్నాడు? శిష్యులు కావాలంటే ఏం చేయమన్నాడు? ఓకే, దాసం స్వరూపం ధరిని సిల్వెన్ ఎత్తుకొని, ఓకే మనం చూద్దాం. ఈ అద్భుతాలన్నీ చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలన్నింటినీ చూసి బహుమంది జను సమూహం ఆయనని వెంబడించడం స్టార్ట్ చేశాడు. చేస్తే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు అందరు దేనికి వస్తున్నారో నాకు అందరికీ మంచిగా తెలుస్తున్నది నాకు. ఇది లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి శిష్యులు ఎలా అవుతారా, ఎలా కావాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడా అన్న మాటల నుంచి చదువు. ప్రతి ఒక్కరు ఇది సీరియస్ పార్ట్ కాబట్టి మనం ఈరోజు చర్చికి వచ్చాము, దేవుని యొక్క ఈ మాటలు వింటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడనివ్వండి. ఆ విలువ శిష్యులం కావాలంటే ఎలా అవుతామని ప్రభు చెప్పాడు, దాన్ని తెలుసుకోవాలి మనం, సంఘం కట్టాలంటే మనం. సో ఇక్కడ లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి అందరం చద్దాం, ఓకేనా? అంటే ఒకరు చదువుతా ఉంటే చూడండి, ఓకే. బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహితము ద్వేషింపకుంటే నా శిష్యుడు కాలేడు. చాలు, అంటే చేద్దాం అక్కడనే స్టాప్. ఎట్లా ఏమేం చేయాలంటేనండి, తన ప్రాణంని సైతం ఏం చేయాలంట? ఏం కాలేడు? శిష్యుడు కాలేదు. అబ్రహాంకి అట్లనే అక్కడ పోయి బలి ఇచ్చాడా? దీవించబడడానికి, అబ్రహాం దీవించబడడానికి కారణం ఈ బోధ లేదు. రండి మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నిన్ను తలగా చేస్తా, వాగ్దానాలు ఇస్తా, 7 నుంచి వేస్తా అలా అన్నాడు ఆ ప్రభు. వీళ్ళకి తెలియదు సంఘం ఎలా కట్టబడ్డారు. లేదా క్యాషువల్ తీసుకుపోయి బాయిలే వేస్తున్నాడు. దాని వాల్యూ ఎంత? రక్షణ ఒక వాల్యూ ఎంత? ఇలా వచ్చింది, ఏ త్యాగం మీద వచ్చింది? దాన్ని అంత నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఆ మాటలు లేవు, కొద్దివైపోయినాయి సంఘంలో. అన్ని సుఖభోగాలు మాట్లాడుతూ ఉన్నారు. రెండే నడుస్తున్నాయి, సంగీతం, సుఖభోగాలు. లేదు, దాని త్యాగం ఎంత?
దాని విలువ ఎంత మీరు తెలుసుకోండి. నిజంగా నేను ప్లాన్ వేసుకొని డిండికి రాలే, డిండికి వద్దామని. నాకు తెలియదు డిండి అంటే కూడా ఏందో. కానీ ఒక్కటి చెప్పగలుగుతాం, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. లేకపోతే నేను ఇక్కడ నిలబడా, నాకు తెలియదు నేను ఎవరిని మీరెవరు తెలుసా? ఏమైనా ప్లాన్ వేసినామా? ఈ మాటలు వింటుందంటే మీరు ధన్యులు. సో తెలుసుకోండి, గ్రహించండి. అంతేకాదు, ఇంకా కింద చదువుదాం. మీలో ఎవడైనాను మీలో ఎవడైనాను గోపురం కట్టించాలని కోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క ఏం చేస్తాడు? చూసుకున్నాడు. లేకపోతే గోపురం కట్టిస్తాడు, కానీ మధ్యలో ఆకపోతే చూసేవారందరూ ఏమనుకుంటారంట, ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయానని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. గోపురం కట్టాలంటే ముందుగా ఏం చేయాలి? లెక్క చూసుకోవాలి. అన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయా లేవా అని. అలాగనే ఇంకొక దాంతో కూడా పోల్చాడు. ఏ రాజు దగ్గరనైనా 10,000 మంది సైన్యం ఉంటే 20,000 సైన్యంతో ఇంకొక రాజు యుద్ధానికి వస్తే ఈయన ముందుగానే ఎదిరించడానికి ఈయన దగ్గర సత్తు ఉన్నదా లేదా అని ముందుగానే ఏం చేయాలంట? ఆలోచించుకోవాలని ఉన్నది. అంటే మనం ప్రభుని వెంబడించేటప్పుడు, మనం వెంబడించాలంటే ఏ త్యాగం కావాలనో దాన్ని ముందే ఏం చేయమన్నాడు? ఆలోచించమన్నాడు. అబ్రహాంకి ఎన్ని డేస్ టైం ఇచ్చాడు తన కుమారునికి? 3 days ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆలోచించుకోమని ఇచ్చాడు. మనకు కూడా ఆలోచించుకోమన్నాడు. తగులబడి ముందు ఏం చేయాలంట? లెక్క. అందరు చెప్పండి, తగులబడి ఏం చేయాలి? తగులబడి అంటే నాకు మీనింగ్ తెలియదు, తెలుగు చక్కగా రాదు కదా. అంటే కూర్చొని అని అన్నమాట. నేను అనుకుంటుంటే అదేదో చెడ్డ మాట అనుకుంటుంటే, తగలబడరా ఆడ కూర్చొని అంటారు పెద్దలు. ఏంది తగలబడేది? ఏం తగలెట్టాలి నేను అంటుంటే, చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలియదు. తగలబడ అంటే కూర్చొని అన్నమాట. ఒక దగ్గర మట్టం వేసుకొని కూర్చొని ముందుగా ఏం చేయాలి? లెక్క చూసుకోవాలి. ఇవాళ రేపు ఏమవుతున్నదో తెలుసా? ఎవరెవరితో దేవుడు మాట్లాడి స్వస్థతలు చూసింది కదా, రండి ఓకే ఆహ్వానించండి. తగులబడి లెక్కలు చూయించుకోండి. ముందుగా మీరు వెంబడిస్తాడా లేదా అని మీరు ఏదైనా బోధ విన్నారా నాకు చెప్పండి. వింటే చెప్పండి. నాకు యూట్యూబ్లో నన్ను ఉన్నదో సెర్చ్ చేయండి. చాలా కష్టం, అర్థం. కానీ సంఘం ఎలా కట్టబడ్డది, ఎలా వెంబడించాలి? అబ్రహాంకి ఎట్లనైతే టైం ఇచ్చాడు, ప్రభు అంటా ఉన్నాడు నీకు టైం ఇస్తా ఉన్నా. ముందు ఆలోచించుకో, లేకపోతే నా పేరుకి అవమానం దేకు. ముందు మీరు డిసిషన్ తీసుకోండి. ఇలా నన్ను వెంబడిస్తారా లేదా? ఇలా తండ్రినైనాను, తల్లినైనాను, భార్యనైనాను, పిల్లలైనాను అలాగనే అంటాడు. తన కలిగినదంతా విడిచిపెట్టను వాడు నా శిష్యుడు. అట్లనే ఉందా చూడండి. ప్రభు చెప్పిండా లేదా? దాని కిందనే చదవండి ఆ వచనం కింద. ఆ ప్రకారమే మీలో తన కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేడు అని చెప్పాడండి. సవాల్ చేశాడు. బహు జన సమూహం వెంబడిస్తా ఉన్నది. అద్భుతాలను చూశారు, వెంబడిస్తా ఉన్నారు. ప్రభు నో, మీరు నన్ను వెంబడించాలంటే, నా శిష్యులు కావాలంటే ఇది కండిషన్. నిజంగా ఇలాంటి కండిషన్ ఉన్నవాడు చర్చి కడితే ఎట్లుంటుందండి చెప్పండి నాకు? ఎంత త్యాగం ఉంటుంది అందులో చెప్పండి అని చెప్పి ఇక్కడికి ఆపేయలే. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే
దేనికి ప్రయోజనం అది అని బయట పారవేయ, మనుషులు దాన్ని తొక్కుతారు అన్నాడు. సో నిస్సారమైన ఉప్పు అంటే ఏందో తెలుసా? త్యాగం లేని క్రైస్తవుడు ఎట్లుంటాడు? నిస్సారమైన వేస్ట్ అన్నమాట. గనగనంలాడు తాళం లాంటిది. సో ఇవాళ ఒక సారాంశం నేర్చుకుందాం. అదే నిస్సారమైన ఉప్పు అంటే త్యాగం లేని క్రైస్తవుడు. ఇది అంత డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి భోజనంకి పోయిండు. భోజనంకి పోతే అక్కడ భోజనం చేసుకుంటూ మరి పరలోక రాజ్యంలో మరి నీతో కలిసి భోజనం చేయువాడు ధన్యుడు అంటాడు. అయితే నేను నీకు ఒక ఉపమానం చెప్తా అని ప్రభు ఒక ఉపమానం చెప్పింది. ఏది? ఇదే అధ్యాయంలో 15వ వచనం. నేను చెప్పేస్తాది, ఓకేనా? ఒక ధనవంతుడు మళ్ళీ రాజు తన ఒక విందు ఏర్పాటు చేస్తాడు. విందు ఏర్పాటు చేసి అందరినీ పిలుస్తాడు. పిలిస్తే ఏం చెప్తాడో తెలుసా? పిలువబడ్డ వారందరూ, అయ్యా నేను భూమి కొనుక్కున్నా, నేను రాలేను, భూమిని టెస్ట్ చెయ్యాలి నేను అని నెపములు చెప్తారు. నెపములు అంటే ఎక్స్క్యూజెస్. అచ్చా, ఒక్కడేమో అలా చెప్తాడు. ఇంకొక అతను ఏం చెప్తాడో తెలుసా? నేను ఎడ్లను కొనుక్కున్నా, మరి నేను దాన్ని టెస్ట్ చేయలేకపోతున్నా, రాలేను, క్షమించండి మరి అని ఎక్స్క్యూజెస్, నెపములు చెప్తాడు. ఇంకొక అతను ఏం చెప్తాడో తెలుసా? పెళ్లి చేసుకున్నా నేను, మరి నేను రాలేను, బిజీగా ఉన్నా, రాలేను అని చెప్తాడు. సో ఆహ్వానం ఇస్తే రాలేదు కదా, అయితే పోయి కుంటివారిని గుడ్డివారిని అందరినీ తీసుకొని వచ్చి మరి విందు నా ఒక గృహం ఏం చేయాలి? నిండిపోవాలంటే అప్పుడు వాళ్ళు పోయి బలవంతం చేయమంటాడు. ఏం చేయమంటాడు? బలవంతం చేయమంటే వారు బలవంతంగా కుంటివారిని గుడ్డివారిని మగవారిని అందరినీ తీసుకొచ్చి అందులో నింపుతారు. ఈ స్టోరీ యొక్క అర్థం ఏందో తెలుసా? దాని తర్వాత బహుజన సమూహం అతన్ని వెంబడి, అంటే ప్రభు ఆహ్వానం ఇస్తా అన్నాడు. మీ పనులలో మీరు బిజీ ఉన్నారనుకో, నేను భూమి కొనుక్కున్నా, నేను ఎడ్లను కొనుక్కున్నా, నాకు పనులు ఉన్నాయి, పెళ్ళి చేసుకున్నా, చర్చి కొరకు టైం లేదు, దేవుని రాజ్యం కొరకు టైం లేదు, నేను త్యాగం చేయలేను, నేను మరి తల్లిని కానీ తండ్రిని కానీ భార్యను కానీ పిల్లలు నాకు ఇంపార్టెంట్, నేను త్యాగం చేయలేను అని అంటే ప్రభు అంటా ఉన్నాడు, అలాంటి క్రైస్తవుడు నిస్సారమైన ఉప్పు, దేనికి పనికిరాడు. సో మీరు సంఘం కడదామని మంచి ప్లాన్ తోటి ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కానీ కట్టాలంటే ఏం కావాలి? త్యాగం కావాలి. ఏం కావాలి? త్యాగం కావాలి. త్యాగం లేకుంటే నిస్సారమైన ఉప్పులాగా ఉంటుంది. దాని వాల్యూ తెలవాలి. ఎక్కడ మందిరం కట్టబడ్డది దానికి వాల్యూ ఉన్నది, దాంట్లో ప్రేమ ఉన్నది, దాంట్లో త్యాగం ఉన్నది. ఈ చుట్టుపొట్టు దానికి నేను చర్చికి రాను, వాళ్ళు తిట్టిండు వీళ్ళు తిట్టిండు, వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు చేయలేవన్నో, నిన్ను తిట్టినా కొట్టినా ఉమ్మి వేసిన, ఇక్కడనే రాకపోతే సువార్తకు పోతే రేపు కొడతారు, ఉమ్మి వేస్తారు. నన్ను ఉమ్మి వేసి నేను సువార్తకు పోను నన్ను పండుకుంటావా? చెప్పండి. అట్లా చేస్తారా? అట్లా చేసేవారు సంఘం కట్టొచ్చా? చెప్పండి నాకు. లేదు, ఇంట్లోనే ఇంటి వారే ఊరు వాళ్ళే ఏమన్నా అంటే సహించకపోతే నువ్వు సువార్తకు రేపటి దినం పోయినప్పుడు త్యాగం అవసరం లేదా? మనం పోయి స్టైల్గా రండ్రా అంటే వచ్చేస్తారా ఏంది? అలా సంఘం కట్టబడ్డదా? నో, అలా కట్టబడలే. సో మనం అందరం కూడా ప్రభువా నీ మందిరం కానీ సంఘం కానీ అది వాల్యుబుల్ తండ్రి, అది త్యాగంతో కట్టబడింది, మా కొరకు ఎంతో త్యాగం చేశావు, కాబట్టి మేము కూడా ఈ ఒక మందిరంలో మా ఒక త్యాగంని కూడా మీరు అంగీకరించండి. ఏం చేయండి? మన త్యాగంని అంగీకరించాలి, దేవుణ్ణి అడగాలి మనం. కాబట్టి ప్రభువా మేము ఇలా సంఘం కట్టుట్లో మీ రాజ్య విస్తరణలో మేము కూడా మా ఒక పార్ట్ చేయుటకు మీరు మాకు సహాయం దయచేయండి అని మనం యాక్చువల్గా
మనం చేసే అర్పణను అంగీకరించమని మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రభు మనం అందరం కూడా అలా మరి ఆయన ఒక సంఘం కట్టుట్లో మరి మనం అందరం కూడా అలా త్యాగపూర్వకమైన ఏమంటారు చేరుదాం. మరి ఇట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయండి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.